మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామంలో సహోదర సహోదరులారా మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ వర్తమానములో కొన్ని విషయాలు మనం మాట్లాడాలని ఆశపడుతున్నాము. ముఖ్యంగా యేసుక్రీస్తు దేవుడని ఈ కాలపు వర్తమానికుడు విలియం బ్రన్హమును ప్రవక్తగా నమ్మి అటు తర్వాత విలియం బ్రన్హమును దేవుడని క్రీస్తుగా ఆరాధించినటువంటి ఒక వ్యక్తిలో నేను ఒక వ్యక్తిగా ఉన్నాను. బ్రన్హమును దేవుడుగా ఆరాధిస్తూ గత 18-16 సంవత్సరాల నుంచి 17-18 సంవత్సరాలుగా ఆయన ఆరాధించి ఆయన ఆ సువార్తను విలియం బ్రన్హమును దేవుడు అనేటువంటి గాస్పల్లో అనేక చోట్ల పలు ప్రాంతాల్లో బోధించుకుంటూ వచ్చాము. అయితే ఈ మధ్య కాలంలో మేము మరలా ప్రభువైన యేసుక్రీస్తు సొంత రక్షకుడుగా మేము తీసుకొని ఆయన దేవుడని మరలా వెనక రావడం వెనక దేవుడు అద్భుతమైన కృప చూపి చాలా మహత్కారమైన గొప్ప కార్యం చేసినందుకు ప్రభువుకు మొదటగా థ్యాంక్స్ చెప్తున్నాను, కృతజ్ఞత చెల్లిస్తున్నాను. అయితే ఈ సమయంలో సూపర్ చర్చ్ లేకపోతే అత్యున్నత సంఘముగా పిలువబడుతున్నటువంటి నా తోటి సహోదరులకు కూడా చాలా మంది ఆయా రాష్ట్రాల్లో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులందరికీ ఈ వర్తమానం పట్ల అవగాహన సరిగ్గా లేకపోవడం ద్వారా పరిశుద్ధ గ్రంథమును అలాగే వర్తమానాలు సరిగా చదవకపోవడం వల్ల వేలూరు థామస్ అనబడుతున్నటువంటి ఆ సేవకుడు ఏమైతే చెప్పి ఉన్నాడో ఆ బోధలే వాళ్ళు ప్రామాణికంగా తీసుకొని తిరిగి స్పోకన్ వర్డ్స్ లో ఏమైతే ఉన్నాయో వాటిని చూడలేకపోవడం వల్ల ఇప్పటికీ ఇంకా అదే వర్తమానమును 7వ దూత థామస్ అని అలాగే విలియం బ్రన్హం దేవుడని నమ్ముతున్నటువంటి అనేక మంది ఉన్నారు. వాళ్ళందరికీ మేము వర్తమానం చెప్పిన తర్వాత వారిచ్చిన జవాబులు ఎలా ఉన్నాయో మేము దీన్ని బహిరంగముగా మీ ముందు చెప్తా ఉన్నాను. విలియం బ్రన్హమును క్రీస్తుగా నమ్ముతున్నటువంటి వారిలో అత్యధిక మంది ప్రజలు చెప్పేటువంటి జవాబు ఏమిటనగా మేము పాతాళానికి వెళ్ళినా పర్వాలేదు, బ్రన్హమే దేవుడు అని చెప్పడము ఈ మధ్య ఎక్కువగా ప్రకటించడం మొదలు పెడతా ఉన్నారు. విలియం బ్రన్హము దేవుడు, ఒకవేళ మేము పాతాళానికి వెళ్ళినా పర్వాలేదు, ఆయనే మా దేవుడు. దీనికి ప్రామాణికం ఏదైనా వర్తమానాలు ఏమైనా చూద్దామంటే అంత అవకాశం తీసుకోవడం లేదు. నెంబర్ 1 అది. రెండో విషయం ఏంటంటే వర్తమానాలు ఎలా ఉన్నాయి, వర్తమానాలు ఉన్న భాగాలు ఏమిటని చూద్దామనేటువంటి పరిశీలించే సమయం వచ్చేసరికి చాలా మంది చేస్తున్నారంటే మాకు ఈ సందేశాలు విశ్వాసుల దగ్గరికి వెళ్లకుండా చేయడం వల్ల విశ్వాసులకు ముందుగానే వాళ్ళ విశ్వాసం వేరు, ఇంకొక విశ్వాసం అని చెప్పేసి దూరం పెట్టడం ద్వారా అనేక మందికి సమాచారం తెలియదు. కాబట్టి నేను మొదట థామస్ అంటే ఎవరు, థామస్ తీసుకొచ్చిన వర్తమానం ఏంటి అనేది నేను ఎక్కువగా కాకుండా కొన్ని విషయాలు చెప్తున్నాను. ఫస్ట్ ఒక వర్తమానం వచ్చిందంటే ఆ వర్తమానాన్ని దేవుడు రుజువు చేయాలి. ఆ వర్తమానికుడు దేవుని వాక్యం ద్వారా వచ్చి ఉండాలి. మనకు ఊరిమి తుమ్మిమి గురించి మనం చూస్తుంటాము. పరిశుద్ధ గ్రంథంలో మనకు ఉన్నటువంటి అనేక కార్యాలు మనం గమనిస్తే మనము ఊరిమి తుమ్మిమి అటువంటి విషయాల్లో దేవుని వాక్యం ఒకటి నిజమైనదిగా వచ్చినట్లయితే అది దేవుని ఎదురు నుంచి వచ్చిందా లేదా అని మనం ఎలా తెలుసుకోవాలంటే ఊరిము తుమ్మిమును పాత నిబంధన కాలంలో ఉపయోగించేవారు. ఎందుకంటే సర్పసంతాన వర్తమానంలో కూడా ఈ కాలపు వర్తమానం కూడా సెలవిస్తున్నాడు. ఏమిటనగా ఒక వర్తమానం ఏదైనా వచ్చిందంటే ఆ వర్తమానాన్ని దేవుని వాక్యాన్ని గనక అది సరిపోకపోతే, పరిశుద్ధ గ్రంథానికి అది సరిపోకపోతే అది అబద్ధమైన విషయాలను అనేక విషయాలు మనకున్నాయి. ఏ ప్రవక్త ఏదైనా ప్రవచిస్తే ఆ ప్రవచనము నెరవేరాలి. అలాగే మొదట ఆ ప్రవక్త వాక్యం ద్వారా వచ్చి ఉండాలి. వాక్యం ద్వారా రాకుండా అతడు తన యొక్క సొంత మాటల ద్వారా వచ్చినా తన సొంత అభిప్రాయం ద్వారా వచ్చినా అతడు వాక్యంలో ఎప్పుడైనా ఖచ్చితంగా ఏదో ఒక దినం పడిపోతానని మనం తెలుసుకోవచ్చు. అయితే లేఖనం ద్వారా మనం ముందుకెళ్ళినట్టయితే ప్రకటన గ్రంథము 10వ అధ్యాయం 7వ వచనం, 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలు తెలిపిన స్వార్థ ప్రకారము దేవుని మర్మము సమాప్తమగును. ఈ వచనము అనేక మంది తెలుసు. ఇక్కడ ఎవరి గురించి రాయబడింది, ఆ 10 ఏళ్ళు ఉంటే 7వ దూత ఎవరు అని మీరు క్వశ్చన్ వేస్తే ఒక వర్తమానం నమ్ముతున్నటువంటి ఏ వ్యక్తి అయినా అది విలియం బ్రన్హంకు ఆపాదిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రకటన 17 ఎవరో కాదు, బ్రదర్ ఎస్ థామస్, వేలూరు థామసే ఈ ప్రకటన 10 ఏళ్ళు ఉంటే దూత అని పిలుస్తా ఉన్నారు. నిజంగా ఆ లేఖనము 17లో ఉన్నటువంటి ఆ లేఖనము విలియం బ్రన్హందా లేకపోతే వేలూరు థామస్ గారిదా? దీన్ని స్పోకన్ వర్డ్ ద్వారా చూపించమన్నప్పుడు ఇప్పటి వరకు ఎవరు రాలేదు. ఇంకా ఈ వీడియో తర్వాత ఎవరైనా వచ్చినట్లయితే ఇంకా మంచిదే, చాలా విషయాలు మేము మాట్లాడతాను కనుక
నేను నేరుగా మీ వద్దకే వస్తాను, తిరిగి లైవ్ ద్వారా మళ్ళీ మీతో మాట్లాడతాం. ఎవరికైనా విలియం బ్రన్నము దేవుడని నమ్ముతున్నటువంటి ఏ వ్యక్తికైనా నేను ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున బహిరంగమైన సవాల్ ఇస్తున్నా. అది ప్రేమపూర్వకంగానే, అది కూడా అది ఎలా ఉంటుందంటే ఖచ్చితముగా మీరు లేఖనంతో రండి, వర్తమానాలు తీసుకొని రండి. మీరు గనక నిజంగా వాక్యంలో ఉన్నట్లయితే మీరు ధన్యులు, అలాగే నాకు కూడా సరి చేయొచ్చు. మొట్టమొదటి క్వశ్చన్ చెప్పాను చూడండి మీకు. ప్రకటన 17 లవోదికే సంఘ ప్రకటన 17 దూత ఎవరైనా క్వశ్చన్కు జవాబు ఏంటంటే ఎస్ థామస్ అని చెప్తున్నారు. స్పోకెన్ వర్డ్లో అలా ఉండదా అనే ఒక లేఖనానికి ఇప్పుడు జవాబు మీరు ఎవరైనా తీసుకోవచ్చు, దాన్ని పరిశీలన చేయవలసిన కోరుచున్నాను. రెండో క్వశ్చన్ ఏమిటనగా ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 14 వచనం. 7వ దూతగా ఎవరైతే ఉన్నారు 17 ఉన్న ఆయనే ప్రకటన 3:14 వంటి లవోదికేయుల సంఘపు దూతకి ఎలాగూ రాయమని చెప్పినప్పుడు ఈ లవోదికేయ సంఘకాల దూత ఎవరై ఉండాలి అంటే ఈ ప్రకటన 3:14 7వ దూతయే ప్రకటన 17 7వ దూత అయి ఉన్నాడని వర్తమానం సెలవిస్తూ ఉన్నాయి. ఒకవేళ ఇది ఎవరిది సంబంధించిన లేఖనమో దీన్ని లేఖనం ద్వారా కానీ స్పోకెన్ వర్డ్ ద్వారా కానీ కాలమును బట్టి కానీ మీరు తెలుసుకోవాల్సిందిగా ఫస్ట్ మీకు జ్ఞాపకం చేయొచ్చున్నా. రెండో విషయం ఏమిటనగా థామస్ గారు ఏమై ఉన్నాడని మీరు చూసినట్టయితే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనంలో రాయబడినట్లుగా ఏముందంటే సూర్యోదయ దిక్కు నుంచి ఒక దూత వస్తున్నాడని మనం చూస్తూ ఉన్నాం. ఈ సూర్యోదయ దిక్కు నుంచి వచ్చేటువంటి ఈ దూత ఏం చేస్తున్నాడంటే అతడు వాయువులను పట్టుకొని ఉన్నాడు, అలాగే ఆయన యుద్ధములను ఆపుతున్నాడు. ఈ సజీవుడకు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దిక్కు నుంచి వచ్చుట చూస్తే రాయబడిన మాట ఎవరిది అని మీరు క్వశ్చన్ వేస్తే అక్కడ చాలా మంది బ్రన్న క్రీస్తు నమ్మే వ్యక్తులు ఏమంటారంటే అది థామస్ 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 అని చెప్తున్నారు. అయ్యా, ఈ లేఖనము విలియం బ్రన్నముదా థామస్దా లేదా ఇంకొకరిదా చూడాలంటే ముందు ఆ వాక్యం ఎవరిది, దాని గురించి ఏ వివరణ ఉన్నది, దాని స్పోకెన్ వర్డ్లో ప్రవక్తగా విలియం బ్రన్నం గారు ఏమైతే మాట్లాడారో పుస్తకాలు చదవలసిందిగా కోరుచున్నారు. ఈ లేఖనములన్నీ కూడా సూర్యోదయ దిక్కు నుంచి వచ్చేటువంటి ఆ దూత వచ్చేసి ఎక్కడ వస్తున్నాడు, ఏ దూత వచ్చేసి యుద్ధాన్ని ఆపాడు, ఎప్పుడు యుద్ధం ఆగిపోయింది, ఈ యొక్క 7వ అధ్యాయం అంతా కూడా 1918వ సంవత్సరము నవంబర్ నెల 11వ తారీఖున 11 గంటల 11 నిమిషాలకు యుద్ధం ఆగిపోయింది. మరి సరిగ్గా యుద్ధం ఆగిపోయినట్లయితే మరి సూర్యోదయ దిక్కున వచ్చిన దూత విలియం బ్రన్నం గారు అప్పుడే మొదటి ప్రపంచ యుద్ధం ఆగిపోయినప్పుడు వచ్చారని చెప్తే మరి విలియం బ్రన్నము ఆ విధంగా అనువాదం చేసిన తర్వాత వివరణ ఇచ్చిన తర్వాత థామస్ని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? సో ఈ విషయాన్ని ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సిందిగా నేను కోరుచున్నాను. మూడో విషయం ఏంటనగా ఇదే ప్రాణ గ్రంథం మనం చూసినట్లయితే నిత్య సువార్త తీసుకొని ఆకాశం మధ్యమున ఎగురుతున్న దూత ఎవరు అనే క్వశ్చన్ మనం చూస్తే ఈ 14వ అధ్యాయం 6వ వచనంలో ఏముందంటే ముగ్గురు దూతల గురించి రాయబడతా ఉన్నది. ఈ ముగ్గురు వర్తమానికులు వస్తున్నారు. ఒక దూత, మొదటిగా వచ్చిన దూత నిత్య సువార్త తీసుకొని ఆకాశం మధ్యం ఎగురుతా ఉన్నాడు. రెండవ దూత తీర్పును ప్రకటిస్తున్నాడు, మహాబబులోను గురించి మాట్లాడుతున్నారు. ఇలా ఈ ముగ్గురు వర్తమానికులు ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు. ఈ మొదటి వర్తమానికుడైన ఈ నిత్య సువార్త తీసుకొని ఎగురుతున్న దూత ఎవరయ్యా అంటే చాలా మంది థామస్ అని మాట్లాడదాం నేను విన్నాను, మేము గమనించాము కనుక నిజంగా స్పోకెన్ వర్డ్ అలా చెప్పిందా? వర్తమానాలు ఏం చెప్తున్నాయి? నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుతున్న దూత ఎవరు? ఈ విషయాన్ని తెలియకపోవడం వల్ల చాలా మంది ఏంటంటే థామస్ ఎవరో తెలియడం లేదు. బ్రదర్ వేలూరు థామస్ గారు ప్రకటించినటువంటి ప్రసంగాలు, ఆయన బోధలు దరిదాపుగా మీరు సరిగ్గా గమనిస్తే పాల్సిల్ లహరి గారి యొక్క బోధలో ఉన్నటువంటి అనేక భాగాలే ఇందులో ఉన్నవని మీరు మొదట తెలుసుకోవాలి. బ్రదర్ లహరి ఏమైతే బోధించాడో పార్సిల్ లారీ ఆయన ప్రకటించినటువంటి మర్మాలు ఏమైతే ఉన్నాయో అవి మాత్రం తీసుకొని అదే లహరి యొక్క ఆశ్రమం నుంచి బయటకు వచ్చినటువంటి థామస్ గారు అదే మెసేజ్లు ప్రకటించడము మేము దాన్ని చాలా డాక్యుమెంట్ ద్వారా చూడగలిగాం. అప్పుడు నేను గమనించిన తర్వాత ఇలా చెప్పబడిన మాటలన్నిటికీ అనువాదం ఎక్కడొచ్చో మేము చూడగలుగుతున్నాం. అందుకే ఈ తూర్పు దిక్కు నుంచి వచ్చిన దూత థామసా కాదా? అలాగే నిత్య సువార్త ప్రకటించే దూత ఆయన కాదా? ప్రకటన 10:1లో ఉన్నటువంటి బలిష్ణ దూత ఎవరైనా క్వశ్చన్ మళ్ళీ 3వ 4వ వచ్చినట్లయితే ప్రకటన 10వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నటువంటి ఈ మైటీ ఏంజెల్ ఎవరైతే ఉన్నారో ఆ బలిష్ణ దూత పరలోకం దిగి వచ్చినా చూస్తేనే రాయబడింది. ఈ మైటీ ఏంజెల్ ఎవరయ్యా అంటే ఆయన తన కుడి పాదం సముద్రం మీదను ఎడం పాదం భూమి మీద మోపాడు. ఈ మైటీ ఏంజెల్ ఎవరంటే ఒకటేమో బ్రన్నము క్రీస్తు అని చెప్తూ మరొకటేమో ఇంకొక పాదము ఇండియాలో మోపాడు, అది థామస్ అని చెప్తా ఉన్నారు.
అంటే ఇద్దరు క్రీస్తులుగా ఉన్నారు. ఒకటి థామసు, మరొకటి విలియం బ్రన్హం. ప్రభుందు ప్రేమైన వారలారా, ఇలాంటి బోధలు వర్తమానాల్లో ఉన్నాయా లేవా, స్పోకన్ వర్డ్లో ఉన్నాయా లేవా తెలియకుండా బ్లైండ్గా మనం వెళ్ళిపోయారు కనుక మీరు తిరిగి వర్తమానాలు చదివి మీ యొక్క మనసును మార్చుకొని వాక్యంలోనికి రావాలని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ముఖ్యమైన విషయాలు ఎన్నో ఉన్నాయి, వాటిని మొట్టమొదటి ఒక దాని తర్వాత జ్ఞాపకం చేస్తాను. మనము బైబిల్ చూస్తే సంఖ్యాకాండము 20వ అధ్యాయము 7వ వచనంలో ఇలా రాయబడుతుంది. ఏమని ఉందో మనం చూసినట్లయితే, మోషే వచ్చేసి ఇక్కడ కాదేశ్లోకి వస్తాడు. కాదేశ్కి వచ్చినప్పుడు ఆయన ఒక బండను కొట్టడం జరిగింది. ఆ బండను 11వ వచనం ఏం రాయబడింది అంటే, అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించను. మన నిర్గమకాండమును చూసాము, ఆయన హోరేబులో ఒక బండను కొట్టినప్పుడు నీరు వచ్చింది. తర్వాత ఇక్కడ సంఖ్యాకాండము 20వ అధ్యాయము 7వ వచనంలో లేక 11వ వచనం దాకా మనం చూస్తే ఆయన మరలా కాదేశ్కి వచ్చినప్పుడు రెండోసారి మరలా కొట్టాడు బండను. రెండోసారి బండను ఒకసారి కొట్టలేదు. ఫస్ట్ కొట్టినప్పుడు నీళ్లు రాలేదు, మళ్ళీ రెండవసారి కాదేశ్లో రెండోసారి కొట్టినప్పుడు నీరు సమృద్ధిగా వచ్చింది. ఈ బండలు ఎవరు అని మనం చూస్తే, మన కొరింథీ పత్రిక 10వ అధ్యాయం మన మొదటి కొరింథీ 10లో చూసినప్పుడు ఆ బండ క్రీస్తే అని చెప్పిన వాక్యముతో ఆధారముగా ఈ థామస్ గారు ఏం చెప్తున్నారంటే, ఒక బండ హోరేబులో కొట్టబడిన మొదటి బండ ప్రభువైన యేసుక్రీస్తుకు ఆపాదిస్తూ, రెండో బండ ఎవరో కాదు విలియం బ్రన్హంకు ఆపాదించడం జరిగింది. ఇది ఇంతవరకు చాలా మర్మంగా ఉంది కనుక నేను కూడా ఆశ్చర్యానికి గురయ్యి నిజంగా నమ్మాను కొంతకాలం. అయితే వర్తమానం చదువుతున్నప్పుడు మనకు వాక్యం ఏం చెప్పింది, ఈ రెండో బండ గురించి ఏం చెప్పిందో మనం చూస్తే, దీనిని నమ్ముచున్నవని వర్తమానంలో కానీ నేను ఎలాగూ జయించగలను ఈ ప్రసంగాలు ఏమున్నాయంటే, యేసుక్రీస్తు ఒక్కసారే కొట్టబడవాలను అని రాయబడింది. యేసుక్రీస్తు ఒక్కసారే కొట్టబడాలి. మోసే వచ్చేసి రెండోసారి కాదేశ్లో కొట్టబడినందుకు గాను దేవుడు మోషేను అప్పుడే చంపవలసి ఉన్నది. కానీ దేవుడు అతన్ని చంపలేదు, అందుకే వాగ్దాన ప్రామిస్ని ఆయనకు పంపించలేదు. దేవుడు బండ నుండి నిత్యం ఊరే నీరు చెప్తున్నాడు. ఆ ఒకే ఒక బండ, ఆ బండలో నీరే తాగాలి. ఆ బండ ప్రభువైన యేసుక్రీస్తు. ఈ 2 బండలు ఒక ఛాయగా ఉన్నవి, ఆ గుర్తులుగా ఉన్నవి. ఆ బండతో మాట్లాడమన్నాడు కానీ కొట్టాడని చెప్తూ ఆ రెండో బండ గురించి చాలా వివరముగా నేను ఎలా జయించగలను చెప్పే వర్తమానంలో చెప్తున్నాడు. 131 పేరాలు చెప్తున్నాడు. ఆయన ఏమన్నంటే, దేవుడు అతనిని ప్రవక్తగా చేసి అతడు కొరినదల్లా చేసినప్పుడు చేయుటకు శక్తి ఇచ్చి ఉన్నాడు. అతడు ఆ బండి వద్దకు వెళ్ళి రెండోసారి దానిని కొట్టెను. అది దేవుని చిత్తమునకు విరుద్ధమైన కార్యం అని చెప్తున్నాడు. ఇక్కడ ఇది మోసే చేసింది దేవుని యొక్క ప్రణాళిక ఒక భిన్నముగా ఉన్నది, వ్యతిరేకంగా ఉన్నది చెప్తున్నాడు. కానీ ఈరోజు రెండో బండ ఎవరంటే బ్రన్హమే. ఆయన కూడా కొట్టబడ్డాడు, ఆయన చనిపోయాడని చెప్తున్నారు. అయ్యలారా, ఆయన రెండోసారి చనిపోతాడని చెప్పడానికి వాక్యాలు తీసుకోవడానికి స్పోకన్ వర్డ్ చెప్పడం లేదు. ఆయన ఒక్కసారే కొట్టబడాలని కృపావర్తమానం అయితేనేమి 65 ఇచ్చిన వర్తమానాలు వాక్య విషయంలో దేవుడు ఎన్నడైనా తన మనసును మార్చుకునే సందేశంలో కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే బండుని నిత్యం ఊరే నీరు అనే మెసేజ్ కానీ, హీబ్రూస్ అనే మెసేజ్లో కానీ అనేకమైన వర్తమానాల్లో ఆయన ఒక్కసారే కొట్టబడాలి, ఒక్కసారి కొట్టబడుతున్నాడు. ఆ ఒక్క ఊట ప్రభువైన యేసుక్రీస్తు రక్తమై ఉన్నది. ఆ రక్తము ద్వారానే కడగబడాలి, ఆ రక్తం కూడా శుద్ధీకరించబడాలి. ఆ యొక్క ఇమ్మానుయేలు ఊట దగ్గరే మనం అందరము సేద తీర్చుకోవాలి ప్రభు చెప్తా ఉంటే వాక్యం ద్వారా. మనము రెండో బండ బ్రన్హము, ఆయన కొట్టబడ్డాడు, ఆయన చనిపోయాడు, ఆ రెండో బండ నా కోసం కొట్టబడిందని దీనంగా ప్రార్థించేటువంటి నా ప్రియమైనటువంటి గుడ్డి విశ్వాసులారా, మీ నేత్రాలు తెరిచి వర్తమానం చూడండి. మీరు గుడ్డివాడి త్రోవ చూపితే ఇద్దరు గుంతలో పడతానని చెప్పినట్టుగా మనకు వర్తమానం చదవకుండా, వర్తమానం చెప్పకుండా ఒక మాటగా చెప్పడం ద్వారా ఒక సిద్ధాంతంగా మార్చుకున్నారు. కాబట్టి విలియం బ్రన్హము రెండవ బండ కాదు, రెండోసారి ఆయన చనిపోవడానికి వచ్చిన దేవుడు కాదు. ఈ లేఖనము ఒక మానవునికి ఇచ్చబట్టి అతను అనువాదం చేశాడు తప్ప ఇది స్పోకన్ వర్డ్కు సంబంధించినటువంటి భాగము కాదని మనం తెలుసుకున్నాం. మరొక విషయం చెప్పినట్లయితే ఇక్కడ యెషయా గ్రంథంలో ఒక వాక్యం ఉంది. అదేమిటనగా 53వ అధ్యాయంలో 4 నుంచి 8 వచనాలు చదవచ్చు. కానీ ఇందులో మనకు 5వ వచనం మనకు ముఖ్యంగా ఏముందంటే, మన అతిక్రమ క్రియలు బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములు బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను,
అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థ కలుగుచున్నది. ఈ వాక్యములో కీరోలు ఏముంది అంటే ఇక్కడ మన అతిక్రమ క్రియలు బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. ఈ లేఖనమును బట్టి వేలూరు థామస్ గారు ఇచ్చిన అనువాదం ఏమిటనగా, యేసుక్రీస్తు మన కొరకు మొదటి రాకలో వచ్చేసి గాయపరచబడ్డాడు. ఆయన కేవలము గాయం మాత్రమే అయినవి, ఆయన ఎముకల్లో ఒకటైనను విరగబడదని చెప్పిన ప్రవచనాన్ని ఆధారం తీసుకొని యేసుక్రీస్తు కేవలం నలుగొట్టబడ్డాడు. మరి నలుగగొట్టబడుట అనగా విలియం బ్రన్హాం గారు రెండవ రాకల్లో వచ్చి మన కొరకు నలుగొట్టబడ్డాడు. కార్ యాక్సిడెంట్ లో ఆయన ఎముకలన్నీ విరగొట్టబడ్డాయని చెప్తా ఉన్నారు. ఇది వాక్యానుసారమేనా? ఇది పలకబడిన వాక్యము లేక ప్రవక్త ఏమైనా అలా చెప్పి ఉన్నాడా? ఇక్కడ లేఖనాలు తెలియకుండా, వర్తమానాలు చదవకుండా గాయపరచబడ్డ అంటే భౌతికంగా గాయాలు, నలగొట్టబడ్డే భౌతికంగా నలగొట్టబడ్డని చెప్పి మాట్లాడుతూ వచ్చారు. కానీ స్పోకన్ వర్డ్ ఏం చెప్తుందో మనం చూస్తే, క్షమాపణ అనే మెసేజ్ 162 పేర్లు చెప్తున్నాడు. ఆయన విలియం బ్రన్హాం కొరకు గాయపరచబడ్డాడని, విలియం బ్రన్హాం కోసం నలగొట్టబడ్డాడని, ఆయన స్వయంగా నా కొరకు ఆయన గాయపరచబడ్డాడు, విలియం బ్రన్హాం యొక్క దోషము కొరకు ఆయన నలగొట్టబడ్డాడని మరి ప్రవక్త విలియం బ్రన్హాం స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఒక ప్రవక్త లేక మీరు ఏ దేవుడైతే మీరు నమ్ముతున్నారో ఆ దేవుడే నా కోసం నలగొట్టబడ్డాడు యేసు అంటే, నువ్వు ఎక్కడ నలగొట్ట మీరు ఎలా చెప్తున్నారు? అంటే ఎంతగా మనము గుడ్డితనంలోకి వెళ్ళిపోయారో. ఒక మానవుడు కల్పించిన పద్ధతిని దేవోపదేశంగా భావించి మీరు వెళ్ళిపోయిన మార్గంని నిజాయితీ గల హృదయాలు, ఉత్తమైన హృదయాలు తెలుసుకోవాలి మాత్రమే నేను దీనికి జ్ఞాపకం చేస్తున్నాను. అదేవిధంగా మనం చూస్తే, హిమమంతా తెల్లగానున్న పౌరపు రెక్కల పైన అనే మెసేజ్లో కూడా ప్రవక్త చెప్తున్నాడు, ఆయన గాయపరచబడ్డాడని, యేసుక్రీస్తే ఆయనే నలగొట్టబడ్డాడని స్పష్టంగా చెప్తా ఉన్నాడు. అలాగే మేము ఆయన కనుగొంటిమి, వచ్చి చూడమనే మెసేజ్లో కూడా ఆయన నలుగొట్టబడ్డాడు అని చెప్తూ ఉన్నాడు. కానీ ఈ వర్తమానం చదివినారా లేదా? వాక్యం శరీరధార అయినటువంటి మెసేజ్ ఇండియన్ ట్రిప్ లోడ్ చెప్తున్నాడు, ఆయన గాయపరచబడ్డాడు, యేసుక్రీస్తు మన కొరకు గాయపరచబడ్డాడు, ఆయన నలగొట్టబడ్డాడని చెప్తా ఉన్నాడు. కానీ వర్తమానం చదివినారా లేదా? ఈ ప్రసంగాలు కాదేశు బర్నయ్య కావచ్చు, ఆయన మాట వినుడి, పరిపూర్ణత అనే మెసేజ్, ఇబ్రూస్ అనే మెసేజ్, రూక లేకుండా వెల చెల్లించుట, ఇవన్నీ చాలా మెసేజెస్ ఉన్నాయి. ఇందులో ప్రతి మెసేజ్ మీరు చూస్తే యేసుక్రీస్తు మన కొరకు నలగొట్టబడ్డాడని ప్రవక్త విలియం బ్రన్హాం స్పష్టంగా చెప్పారు. కానీ దీన్ని ఏం చెప్తున్నారంటే, ఆయన ఇంకా యేసుక్రీస్తు కేవలం గాయం మాత్రమే అయ్యింది కానీ నలగొట్టబడలేదు, అది విలియం బ్రన్హాం యాక్సిడెంట్ లో చనిపోయినప్పుడే నలగొట్టబడ్డాడు, ఎముకలన్నీ ఇరిగిపోయినాయని చెప్తా ఉన్నారు. అయ్యా, ఈ లేఖనాలు ఏమైతే ప్రవక్త చెప్పాడో వాటిని ప్రాథమికంగా మీరు చదివి ఉంటే, థామస్ గారి మాటలు కాకుండా ఒక మానవుల యొక్క మాటల కంటే ముందు బైబుల్ కానీ ఆ ప్రవచనం జరిగింది లేదా చూస్తూ, అలాగే ఈ కాలపు వర్తమానికుడు చెప్పిన వాక్యాలు మీరు గమనించి ఉంటే మీరు ఖచ్చితంగా మీ యొక్క మార్గంలో వచ్చి ఉండేవాళ్ళని నేను నమ్ముతున్నాను. కాబట్టి ఈ విషయాలను మీరు ఖచ్చితంగా తెలుసుకుంటే మీ యొక్క విషయాలు బాగుంటుంది. ఇవి కాకుండా నేను చాలా విషయాలు చెప్పే ముందుగా కొన్ని విషయాలు జ్ఞాపకం చేశాను. నేను ఏదైనా కానీ చాలా వరకు మీ దగ్గరికి వస్తాము, విలియం బ్రన్హాంను దేవుడిగా నమ్ముతున్నటువంటి ఏ సహోదరుడైనా, అది ఏ సంఘమైనా, ఏ ప్రాంతమైనా, మీరు ఏ స్థలంలో ఉండండి, మీరు నాకు తెలియదు, నేను మీ దగ్గరికి వస్తాను, నేరుగా మనం అందరం కూర్చుందాం, ఇదే లైవ్ నేను ఇవ్వగలుగుతాము, లైవ్లో పెట్టుకుందాం, మీరు వర్తమానాలు తీయండి. మీరు గనక మీరు నమ్ముతున్న విశ్వాసము పలుకబడిన వాక్యమునకు అనగా స్పోకన్ వర్డ్లో గనక ఉన్నట్లయితే మరి ఖచ్చితంగా ఆయన గురించి తెలుసుకున్న దానికి అర్థం ఉంటుంది. కానీ మీరు వర్తమానం వినరు, అలాగే వినకుండా మీ మార్గంలో మీరు చెడిపోతున్నందుకు మేము ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే మీరు గమనించినట్లయితే చాలా వరకు నేను అనేక మంది దగ్గరికి వచ్చి అడిగినప్పుడు అందరు ఏమంటున్నారంటే, థామస్ బ్రదర్ ఏం చెప్పారో అవన్నిటిని నేను వివరించాను. అందులో థామస్ చెప్పిన వర్తమానాలన్నీ కూడా ఆయన చెప్పిన రాకడల గురించి కావచ్చు, ఆయన 3 సార్లు ర్యాప్చర్ జరుగుతున్న డేట్ ఇచ్చాడు. ఆయన ప్రతి వర్తమానం ఇచ్చిన డేట్లన్నీ తప్పిపోయిన తర్వాత అవన్నీ మీకు అందరికి వివరించిన తర్వాత వాటి గురించి మాట్లాడితే, నో బ్రదర్, మేము వాటి గురించి మాట్లాడడం లేదు. అలాగే ఈరోజు ఏదైతే థామస్ గారు ఇచ్చారో ప్రసంగాల్లో, ఆ ప్రసంగాల్లో ఉన్నటువంటి మెసేజ్లో ఉన్న భాగాలన్నీ తీసి వాటి వివరంగా మీకు చెప్తున్నప్పుడు వాటి యొక్క విషయాలు 2 ఇయర్స్ దాటిపోయి
3 సంవత్సరాలు అవుతుంది. ఏమనంటే వస్తాం బ్రదర్, మేము మాట్లాడదామంటారు కానీ తిరిగి రావడం లేదు. అలాగని ఆ వర్తమానంలోంచి విషయాలు ఏమైనా గమనిస్తున్నారంటే అది చేయడం లేదు. కనుక నేను ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. చాలా మంది విశ్వాసులు యథార్థమైన హృదయంతో వాళ్ళు ఉన్నారు. మీరు ప్లీజ్ దయచేసి స్పోకెన్ వర్డ్ అలా ఉందా లేదా, థామస్ బ్రదర్ చెప్పేవి కాకుండా బ్రహ్నం గారు ఏం చెప్పారో మీరు మొదట చూడవలసిందిగా నేను జ్ఞాపకం చేయొచ్చున్నాను. ఈ సమయంలో ముఖ్యమైన విషయం ఏంటంటే బంధుడగు విమోచకుడు ఎవరు? మనకు పాత నిబంధన నుంచి చూస్తాం, రక్త సంబంధియగు విమోచకుడు బంధువుడు చాలా అవసరం. ఈ బంధుడగు విమోచకుడు ఏం చేస్తాడంటే రక్త సంబంధిగా ఉండి ఆయన విమోచన క్రయధనముగా ఆయన ఏమైనా చెల్లించాలో చెల్లించడానికి పాత నిబంధన కాలం నుంచి రూతు పుస్తకము దానికోసం ఉన్నది. అంతకుముందు దేవుడు ఎన్నో చెప్పి ఉన్నారు. వీటిలో బోయాజు మరియు రూతు అలాగే నయోమి, ఇందులో ఈ యొక్క బంధువులకు విమోచుకునే కథ చాలా ఇంపార్టెంట్. దీనిని మనకు ముద్రలో ఉంటుంది. అలాగే ఇప్పుడు దాకా మనకు 7 ముద్రలు ఇప్పడానికి బంధువుడు విమోచకుడు అవసరమే ఉన్నది కనుక ఆ సబ్జెక్ట్ మంచిదే. అయితే క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మన బంధువుడకు విమోచకుడు ఎవరు? బంధువుడకు విమోచకుడు ఎవరనగా విలియం బ్రన్హమే బంధువుడు విమోచకుడు. బ్రన్హమే విమోచన కార్యం చేశాడు. బంధువు విమోచకుడు ఎవరో కాదు, ఆ రక్త సంబంధి ఎవరో కాదు, అది విలియం బ్రన్హం అని చెప్తూ బ్రన్హమును క్రీస్తుగా నమ్ముతూ బ్రన్హము దేవుడిగా ఆరాధించినటువంటి చాలా మంది ప్రజలు చేస్తున్నటువంటి పొరపాటు. నేను దీన్ని ఈరోజు చెప్తున్నాను, మీరు ఇప్పుడు కాదు, మీ జీవిత కాలంలో ఎప్పుడైనా దీనికి జవాబు చెప్పాల్సిందే నేను కోరు. అప్పుడు చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా. మీరు గనక ప్రవక్త వర్తమానాలు తీసుకొని బంధువుడు విమోచకుడు విలియం బ్రన్హం అని మీరు చూపించినట్లయితే దిస్ ఛాలెంజ్, దీని వెనక నేను మీకు ఎప్పుడైనా సిద్ధంగానే ఉంటాను. ఏ రోజైనా మీరు ఇదే విషయంగా మీరు తేల్చుకోవడానికి దేవుడు మీ కృపనిస్తే బాగుపడతారు. ఇక్కడ చూడండి, బంధువుడు విమోచకుడు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు యొక్క దైవత్వం అనే మెసేజ్ ఏం చెప్తుందనగా ఆయన లైంగిక చర్య లేకుండా స్త్రీ పురుషుల కలయిక ద్వారా కాకుండా పరిశుద్ధమైన రక్తం ద్వారా వచ్చిన వాడే రక్త సంబంధికుడు అని చెప్తా ఉన్నది. మానవుని విమోచించాలంటే ఏ ప్రవక్త యొక్క రక్తం పనికి రాకుండా పోతోంది. ఏ మానవుడు విమోచించలేడు, ఏ వ్యక్తి దాన్ని చేయలేడు. దాన్ని ఎవరు చేయాలి? బంధువుడు విమోచకుడు రావాలి. అది ఎలా ఉందంటే శరీరేచ్ఛ వలన కాకుండా పరిశుద్ధాత్మ కమ్ముకొండ ద్వారానే ఒక బంధువుడు విమోచకుడు వచ్చాడని వర్తమానం సెలవిస్తా ఉన్నవి. ఈ వర్తమానం చదువుతున్నారా? దీనిని ఎన్నో విషయాలు దేవుని యొక్క రక్తం వచ్చి శరీరేచ్ఛ వలన పుట్టిన మనల్ని అది విమోచిస్తుందని చెప్తున్నాడు ఆయన. ఈ దేవుని యొక్క రక్తం వచ్చి మనల్ని ఎప్పుడు విమోచించింది? అది ఒక కన్యక ద్వారా యెహోవా దేవుడు క్రీస్తునందు నివసించి ఒక బంధువుడు విమోచకుడు వచ్చాడని సెలవిస్తా ఉంటే విలియం బ్రన్హము మా దేవుడు అని నమ్ముతున్నటువంటి ఏ సహోదరుడికైనా నేను చెప్పేది ఇదే, మీరు వర్తమానం చదవండి, మీరు వాక్యాలు ఎందుకు చదవడం లేదు? బంధువుడు విమోచకుడు గురించి ఆ క్రీస్తుని గురించి మీరేమనుకుంటున్నారనే వర్తమానంలో చెప్తున్నాడు. అలాగే ఆదికాండం మీద ప్రశ్న జవాబులు చూడండి, నగరంలో అతి ఘోరమైన పాపి చూడండి, ఇంకా చివరికి 65 తర్వాత చెప్పే మెసేజ్లు చూడండి, మన ముద్రలు చూడండి, ఎడమలు చెప్తున్నాడు. అది ఎవరో కాదు, ఆ బంధువుడు విమోచకుడు ముద్ర నింపడానికి వచ్చిన కార్యం చేసేది ఎవరో కాదు, ప్రతి మానవుడు. మీరు చూడండి, చట్ట ప్రకారం పోగొట్టుకున్న వస్తువును విమోచించుటకు ఒక రక్త సంబంధి విమోచకుడు అవసరమై ఉండెను. కృప యేసుక్రీస్తు అనే వ్యక్తి ద్వారా దీన్ని నెరవేర్చెను. మన బంధువుడు విమోచకుడు మానవ జాతులను పుట్టవలసి ఉండెను. మనం ఎట్లా విమోచకుడిగా ఉండగలము? ప్రతి మానవుడు శరీరేచ్ఛ వలన జన్మించిన ప్రతి మానవుడు స్త్రీ ద్వారా శరీరేచ్ఛ వలన జన్మించాడు. అది శరీరేచ్ఛ వలన కలిగినది అని చూడని వాడు ఎవరైనా ఉంటే అది గుడ్డివాడని చెప్తూ, ఇది మనమందరము రక్త సంబంధికుగా వచ్చేటువంటి కార్యం చూడాలంటే మనమందరము లైంగిక చర్య ద్వారా పుట్టాము. కానీ ఒక వ్యక్తి వస్తున్నాడు బంధువుడు విమోచకుడిగా, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఎలా ఉన్నాడంటే ముద్రలు చెప్తుంది సామాన్య, ఆయన చెప్తున్నాడు ఇక ఎడమలో అది ప్రభు అయిన యేసుక్రీస్తు అని చెప్తున్నాడు. కానీ ఈ విషయం తెలియక ఈ వర్తమానాల్లో ఉన్న విషయాలు ఏవి చెప్పకుండానే బంధువుడు విమోచకుడు ఎవరయ్యా అంటే విలియం బ్రన్హం చెప్తా ఉన్నారు. మీరు ఇవన్నిటి కూడా వర్తమానం అలా ఉండే లేదో తెలుసుకోకపోవడం వల్ల జరుగుతున్న పొరపాటు ఉన్నది. ఇంకా కొన్ని విషయాలు మనం చూసుకుంటూ వెళ్ళినట్టయితే 2 పలకలు, ఒక పలక మోషే దేవుని చేత తయారు చేయబడి దేవుని చేత రాయబడినటువంటి ఆ పలకలు సీనాయి పర్వతం మీద తీసుకొచ్చిన పలకలను మోషే వాటి పలగొట్టడం జరిగింది. అలాగే దేవుడు మరలా 31 వచ్చిన నిర్గమకాండం 31లో చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి మరలా నువ్వు తయారు చేయి,
మానవుని చేత తయారు చేయబడుతున్న పలకలు, దేవుని చేత రాయబడిన పలకలు తీసుకొచ్చేసి అవి ఎత్తిపరసంలో ఉంచబడ్డాయి. ఈ పలకలు ఎవరయ్యా అంటే, ఇది ఖచ్చితంగా మొదటి పలక యేసుక్రీస్తు ఆ పగిలిపోయిన కలవరిలో, ఆ రెండో పలక సజీవంగా అతిపరసం ఉన్నది ఎవరో కాదు, విలియం బ్రన్హం అని ప్రకటిస్తా ఉన్నారు. మొదటి పలకనేమో ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన కలవరిలో కొట్టబడ్డాడు. ఇక మనం వాటిని వాటిని ఎవరైనా ఇశ్రాయేల్ మళ్ళీ చూసారా? ఎన్నడూ దాన్ని చూడలేదు. సో మొదటి పలక ప్రభు అయిన యేసుక్రీస్తు. మరి రెండో పలక ఎవరు? ఇది మానవుని ద్వారా తయారు చేయబడింది. అనగా ఎల్లా బ్రన్హం చార్లెస్ సెక్స్ ద్వారా, లైంగిక చర్య ద్వారా పుట్టారు కనుక ఈ లైంగిక ద్వారా పుట్టబడిన ఏ బ్రన్హంలో ఈ దేవుడు దిగి వచ్చాడు దానికి అనువాదం చేశాడు థామస్ బ్రదరు. చూడడానికి అది నిజంగానే కనపడుతుంది. ఎందుకంటే కోతకాలం అనే మిస్టర్ చెప్తాడు, విలియం బ్రన్హం గారు చెప్తారు, ప్రపంచంలో ఉన్న అత్యంత భయంకరమైన అబద్ధంలో కూడా 99% నిజం ఉంది అంటాడు ఆయన. భయంకరమైన అబద్ధమే, కానీ అందులో కూడా 99% నిజం ఉంది అంటాడు ఆయన, కానీ 1% అబద్ధం. కాబట్టి అనువాదం చేయడానికి అపవాది చాలా దగ్గరగా ఉంటుంది, మనం తెలుసుకోవచ్చు. అయితే ఈ రెండో పలక ఎవరు, ఈ మొదటి పలక ఎవరు, ఈ పలకలనగా ఏమిటి అనేది మీరు చూడాలంటే, ఇప్పుడు థామస్ బ్రదర్ చెప్పినట్టుగా మీరు వినకుండా స్పోకెన్ వర్డ్ ఏం చెప్పింది, ఇవి నేను ఛాలెంజ్ చేసి అడిగాను. దాదాపు 2 years దాటింది, 3 years అడుగు పెట్టాము. మీరు ఎవరైనా కానీ, బ్రన్హం దేవుడు నమ్ముతున్న ఏ వ్యక్తి అయినా కానీ, రెండో పలక విలియం బ్రన్హం మీరు చూపించగలిగితే మీ వర్తమానం మీరు చదివినట్లే. ఆ పలకలు దేనికి సూచనగా ఉన్నాయంటే యాజకత్వమును ముక్కలు చేసి దాన్ని సూచిస్తున్నాయని విలియం బ్రన్హం గారు ఈ హెబ్రీ రాసినటువంటి 4వ అధ్యాయమైన మెసేజ్ 50 చెప్పిన మెసేజ్ చెప్తున్నాడు ఆయన. పలకలు అంటే పలకలు కాదు, అవి యాజకత్వానికి సూచనగా ఉన్నవి. ఈ యాజకత్వాన్ని మోషే ఏం చేశాడు? యాజకత్వమును ముక్కలు ఉన్నట్టుగా అతను చేశాడు కాబట్టి అది యాజకత్వము ముక్కలవదాన్ని సూచిస్తుంది. రెండో పలక మళ్ళీ ఒక యాజకత్వాన్ని చూపిస్తుందని చెప్తున్నాడు ఆయన. సో ఇవి చదవకుండానే మనము ఆ విషయాలన్నీ చెప్పుకుంటూ వచ్చారు. అలాగే ఇంకా మనకు కొన్ని విషయాలు చెప్పాలని నేను ఈరోజు మనకు కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. ఇంకా విలియం బ్రన్హం గారు చెప్తున్నారు, చార్లెస్ బ్రన్హం ఎల్లా బ్రన్హంలకు పుట్టినవాడను, నా రక్తము నా తండ్రి రక్తము నాలో ఉంది, నేను ఎవరి కుమారుణ్ణి అంటే నేను చార్లెస్కు ఎల్లాకు పుట్టినవాడను, నా రక్తము చార్లెస్ది అని చెప్తున్నాడు. మరి ఇంకా చెప్పాలంటే నా రక్తము ఒక పాపిది, నేను ఒక పాపిని, నేను యేసుక్రీస్తు రక్తం కొరకు నేను ఏడుస్తున్నాను, ఆయన రక్తము నన్ను కాపాడాలి, ఆయన రక్తంను రక్షించాలని ఏడుస్తా ఉన్నాడు. మరి నువ్వు నేను ఈరోజు ఇన్ని చదివి కూడా చాలా మంది చేస్తున్నామంటే తెలియక విలియం బ్రన్హం దగ్గరికి వెళ్ళి నీ పాపలు ఒప్పుకుంటే ఆయన ఎలా క్షమించగలుగుతాడు? ప్రేమైన వారలారా, ఇక్కడ చూడండి, ఈస్టర్ ముద్ర చెప్తున్నాడు, నా తండ్రి రక్తం నాలో ఉండగా నేను ఎట్లు చార్లెస్ కాదని చెప్తాను అంటున్నాడు ఆయన. మరి యేసుక్రీస్తు రక్తం ఎవరిది? యేసుక్రీస్తు దేవుడు, అందుకంటాడు వర్తమానంలో ఆయన యూదుడు గాడు మరియు అన్యుడు కాడు. మరి విలియం బ్రన్హం ఎవరు? ఒక తల్లిదండ్రులకు అందరి వల్లే భౌతికంగా అందరం ఏ విధంగా అయితే సహజాతీతంగా వచ్చామో, లైంగిక చర్య ద్వారా పుట్టామో అలాగే పుట్టామో అని చెప్తున్నాడు. కానీ ఇది అన్ని కూడా తెలియకుండానే మనం ఎల్లా బ్రన్హమును అలాగే చార్లెస్కు పుట్టినటువంటి ఈ యొక్క విలియం బ్రన్హం గారిని దేవుడుగా నమ్మితే ఆయన చెదగొట్టబడి సర్పం చెప్తున్నాడు, నేను దేవుడను అని చెప్పిన కారణం బట్టి ఆయన తన సేవను వదులుకోవాలనుకున్నాడు. తన యొక్క పిస్టోల్ తీసుకొని కాల్చుకోవాలనుకున్నాడు, రైఫిల్ తీసుకొని కాల్చుకోవాలనుకున్నాడు. ఆయన సేవను వదులుకొని ఆఖరుకు ఎంతగానో తను ఏడ్చి బాధపడి కొంతకాలం పాటు సేవను మానుకున్నాడని మనం చూస్తూ వచ్చాం. ఎందుకు ఈ వేళ చెప్తున్నామంటే ఆయన ఏమైనాడో వాక్యం ద్వారా తెలుసుకోవాలి. అలాగే మనం గమనించినట్లయితే ఈ విషయాలన్నిటికీ నేను మరలా ఒకరోజు వీడియో చేయడానికి మీకు బహిరంగ చర్య తీసుకుని రెడీగా ఉంటాము. అయితే ఈరోజు మీకు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే విలియం బ్రన్హంను దేవుడిగా నమ్ముతున్న వారికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నేను జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే అది సవాలుగా తీసుకోండి. మీరు గనక విలియం బ్రన్హం దేవుడని రుజువు చేస్తానంటే మీరు ఏ వేదికమైనా మీ సంఘంలోనైనా మీరు ఏ యొక్క స్థలంలో మీటింగ్ పెట్టినా లేదా మీరు ఎన్నుకున్న ఒక ప్లేస్ మీరు చెప్పండి, అక్కడ మనం కూర్చుందాం, మేమందరము బైబుల్ను స్పోకెన్ వర్డ్ ముందు పెట్టుకుందాం. ఇది గనక వరల్డ్ షేకింగ్ మెసేజ్ మీరు చెప్తున్నారే, ప్రపంచానికి కలిగించే సందేశం మీరు చెప్తున్నారు కదా, ఆ సవాల్ఫుల్ మెసేజ్ కోసము నేను రెడీగా ఉన్నా. మీరు ఎక్కడికి రమ్మన్నా వస్తా, మీరు చెప్పండి, మీ ప్లేస్లోకి నేను ఒక్కొని వస్తాం. వర్తమానం ముందు పెట్టుకుందాం,
వాటిని కూడా ఖచ్చితంగా లైవ్లోనే మాట్లాడదాం. వాటిని ఒకవేళ మీరు దేవుడని రుజువు చేస్తారా, మీరు చూపించండి లేఖనాలు. లేదంటారా, మీరు వాటి నుంచి బయటికి రండి. గుడ్డిగా మీరు వెళ్ళకూడదని నేను ప్రభు పేట ఇవన్నీ జ్ఞాపకం చేస్తున్నాను. ముఖ్యంగా విలియం బ్రన్హమును ప్రభుగా నమ్ముతున్న వారిలో ముఖ్యమైన వ్యక్తులు నాకు ఇచ్చిన సజెషన్స్ చాలా మంది తెలియాలి కూడా చెప్తున్నాను. నేను వెళ్ళి వారికి చెప్పాను, విలియం బ్రన్హం దేవుడని మీరు రుజువు చేయడానికి బహిరంగంగా మేము సవాలుగా పిలుస్తున్నాను, మీ విశ్వాసంతో రండి, మాకు చూపించండి అంటే వాళ్ళు ఇచ్చిన జవాబులు ఇప్పటిదాకా ఏమిటంటే, బ్రదర్ మా దగ్గర మీరు అడిగిన వాటికి జవాబులు లేవు, మీకు మేము జవాబులు చెప్పలేము, అందుకే మా విశ్వాసము ఇలాగే వెళ్తామని చెప్పారు. ఒకవేళ ఈ జోసఫ్ అంటే నాతో ఇలా కాకుండా ఇంకా ఏమైనా మీకు చెప్పినట్లయితే మీరు వారిని తీసుకొని ఫోన్ మీరు నాతో నేరుగా మాట్లాడండి, లేదా బహిరంగ మీరు అక్కడే పిలిపించండి, నేను మాట్లాడతాం. విలియం బ్రన్హం దేవుడని నమ్ముతున్న నేను కూడా బయటికి రావడానికి నాకు ఎవరో ఏదో ఇచ్చింటే రాలేదు. యేసుక్రీస్తు యొక్క రక్తము కడిగి శుద్ధి చేసి ఆయన నన్ను ఎన్నుకున్న కారణం బట్టి మేము బయటికి రాగలిగాను. ఈ రోజున మీకందరికీ నేను ఏమని చెప్తున్నానంటే, ఒకవేళ విలియం బ్రన్హం దేవుడని నమ్మేటువంటి వారిలో సవాల్ఫుల్గా మీరు నిలవడానికి ఎందుకు రావడం లేదు? మీరు రండి, దానికి వేదికగా మీరు మీ దగ్గరికే రమ్మంటారు, మీరు అందరు కలిసి ఒక చోట కూర్చొని నేను వస్తాము, లేదా మీరే మా దగ్గర రావాల్సిందో కోరుకుంటూ ఈరోజు వర్తమానంలో అనేక విషయాలు మనం తర్వాత మాట్లాడుకుందాం.